కేసీఆర్ కాకకు నోటీసులు, ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. పవర్ ప్లాంట్ల అక్రమాలు మెడకు పడ్డట్టే, కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిందే. విద్యుత్ అక్రమాలపై నరసింహారెడ్డి కమిషన్ సీరియస్గా ఉందట. ప్రపంచ విద్యుత్ చరిత్రలోనే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశం చీకటి కోణంగా మిగిలిపోనుందా? కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ సంస్థలోని అక్రమాలు చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయా? 24 గంటల నిరంతర విద్యుత్ పేరుతో కేసీఆర్ అండ్ కో 100 కోట్ల రూపాయల అక్రమాలకు తెరలేపారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దాదాపు 10 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ తెలంగాణ విద్యుత్ సంస్థను సర్వనాశనం చేశారు. భవిష్యత్తులోనూ కోలుకోని విధంగా డిస్కం కంపెనీలను దివాలా తీయించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు చేపట్టడం వెనుక భారీ అక్రమాలు ఉన్నాయంటూ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు విద్యుత్ కొనుగోలు అంశంపై ఎన్నిసార్లు నిలదీసినా కేసీఆర్ పెడచెవిన పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజా సర్కార్ హయాంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. తాజాగా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెనుదుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తేల్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. గోవిందా నీ పని.